ఇతిహాస ఛానల్ నుంచి మహాభారతం, భాగవతం, మహాశివపురాణం, రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉప పాండవుల జనన మరణాలు. పూర్వము త్రేతాయుగంలో హరిశ్చంద్రుడనే రాజుండేవాడు. ఆయన ఎంతో ధర్మబద్ధంగా భూమిని పరిపాలిస్తూ ఉత్తమ రాజుగా కీర్తి పొందాడు. ఆయన పాలనా కాలంలో ప్రజలకి దుర్భిక్షము, వ్యాధులు, అకాల మరణాలు వంటి అనర్థాలు ఏవీ కలగలేదు. ఒకనాడు ఆ మహారాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడాయనకి రక్షించండి రక్షించండి అన్న స్త్రీల అరుపులు వినిపించాయి. ఆ అరుపులు విన్న హరిశ్చంద్రుడు భయపడకండి, నేను వస్తున్నాను అని అంటూ ఆ అర్తనాదాలు వినిపించిన వైపు వెళ్ళాడు. ఆ సమయంలో విఘ్నేశ్వరుడు ఇలా అనుకున్నాడు. ఈ వనంలో మహా తేజస్వి మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్ర మహర్షి కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నాడు. భవాది దివ్య విద్యల గురించి ఆయన సాధన చేస్తుండగా ఆ విద్యాదేవతలు శ్రీమూర్తులుగా భయంతో ఏడుస్తున్నారు. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి ఎంతో తేజస్సు కలవాడు, తమేమో బలహీనమైన విద్యలము. కనుక ఆయన ఆధీనంలోకి వెళితే ఆయన శక్తికి సరితూగలేమని భావించారా స్త్రీలు. ఇంకా ఇప్పుడు నేనేం చెయ్యాలి? సరే, ఆ రాజెవరో అభయమిస్తూ ఇటు వస్తున్నాడు కదా, ఆయన శరీరంలోకి ప్రవేశించి జరగబోయేది చూస్తాను అని భావించి వెంటనే విఘ్నేశ్వరుడు హరిశ్చంద్రుడి శరీరంలోకి ప్రవేశించాడు. విఘ్నేశ్వరుడు తన శరీరంలోకి ప్రవేశించగానే హరిశ్చంద్రుడికి అమితమైన రాజసం వచ్చింది. ఎంతో రౌద్రంగా, ఎవడు ఇక్కడి స్త్రీలకి వేదన కలిగిస్తున్నవాడు, నా అమ్ముల పొదిలోంచి వచ్చిన బాణాల దాటికి అన్ని భాగాలు ఛేదించబడి శాశ్వతంగా నిద్రపోగలడు అని అన్నాడు. ఆ మాటలు వినగానే తపోభంగమైంది విశ్వామిత్ర మహర్షికి. వెంటనే ఆయనకి తీవ్రమైన ఆగ్రహం కలిగింది. దానితో ఆయన సాధించిన విద్యలన్నీ నశించిపోయాయి. హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుణ్ణి చూడగానే భయంతో ఒళ్ళు కంపించింది. విశ్వామిత్రుడు అతన్ని చూసి, ఓరి దురాత్మ, ఆగు అని గట్టిగా గదించాడు. హరిశ్చంద్రుడు వినయంగా, స్వామి, తమరు నాపై ఆగ్రహించకండి, నా తప్పేమీ లేదు. ధర్మజ్ఞులైన రాజులు ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా దానము, రక్షణ, ధనస్సు ధరించి యుద్ధం చేయటం వంటి కార్యాలను నిర్వర్తించాలి. నేను అర్తురాలి మాటలు విని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. హరిశ్చంద్రుడి మాటలు విన్న విశ్వామిత్రుడు, రాజా, నీకు నిజంగా అధర్మం అంటే భయం ఉంటే దానం ఎవరికి చెయ్యాలి? రక్షణ ఎవరికి ఇవ్వాలి? యుద్ధం ఎవరితో చెయ్యాలి? ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పు అని అడిగాడు. ఓ మహర్షి, బ్రాహ్మణులలో గొప్పవారికి, జీవనాధారం లేని వారికి దానం చెయ్యాలి. భయంతో శరణు కోరిన వారిని ఎప్పుడూ రక్షించాలి. శత్రువులతో యుద్ధం చెయ్యాలి అని అన్నాడు హరిశ్చంద్రుడు. అది విని, ఓ రాజా, నువ్వు నిజంగా ధర్మాచరణ చేసేవాడివే అయితే నేను బ్రాహ్మణుణ్ణి, నేను కోరినంత ధనాన్ని దక్షిణగా నాకివ్వు అని అడిగాడు. విశ్వామిత్ర, మహానుభావ, తమరు నన్ను దక్షిణగా అడిగారు, చాలా సంతోషం. మీకు ఏది కావాలో అడగండి, ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు హరిశ్చంద్రుడు. రాజా, ప్రస్తుతం నేను రాజసూయ యజ్ఞం చేస్తున్నాను, దానికి తగిన దక్షిణ ఇవ్వు అని అడిగాడు. స్వామి, మీ యాగానికి ఎంత దక్షిణ కావాలో కోరుకోండి అన్నాడు హరిశ్చంద్రుడు. రాజా, ఈ సమస్త నగర పట్టణ గ్రామాలతో, సాగరంతో కూడిన భూమండలాన్ని, సకల సైన్య సమేతంగా ఉన్న రాజ్యాన్ని, దానితో పాటు నీ కోశాగారాన్ని, సమస్త సంపదల్ని కేవలం నీ భార్య సుతులు తప్ప
తక్కినవన్నీ దక్షిణగా ఇవ్వు అని కోరాడు. హరిశ్చంద్రుడు ఎంతో శాంతంగా, మహర్షి, మీరు కోరినవన్నీ ఇస్తున్నాను, స్వీకరించండి అన్నాడు. విశ్వామిత్రుడు వాటన్నిటినీ గ్రహించి, రాజా, నీ సర్వస్వం నాకు సమర్పించావు. ఇంక నీ రాజ్యం నా రాజ్యం కాబట్టి నువ్వు నీ భార్య పిల్లలతో నగరాన్ని విడిచివెళ్ళు అని ఆజ్ఞాపించాడు. సరేనని హరిశ్చంద్రుడు భార్య సుతుణ్ణి తీసుకుని బయలుదేరాడు. అంతలో విశ్వామిత్రుడు ఆయన్ని ఆపి, రాజా, రాజసూయ యాగదక్షిణకి నీవిచ్చినవి సరిపోవు, పూర్తిగా ఇవ్వకుండా ఎక్కడికి పోతావు అని ప్రశ్నించాడు. అందుకు హరిశ్చంద్రుడు, మహర్షి, ఇప్పుడు నాకు నేను, నా భార్య, నా కుమారుడు, ఈ 3 ప్రాణాలే ఉన్నాయి. ఉన్నదంతా నీకే ఇచ్చాను, నా దగ్గరేమీ లేదు అన్నాడు. రాజా, ఆడిన మాట తప్పకు. నువ్వు ఎలాగైనా నా దక్షిణ నాకు చెల్లించి నీ ధర్మనిరతిని నిరూపించుకో, లేదా నా శాపానికి గురవుతావు. జాగ్రత్త అని హెచ్చరించాడు విశ్వామిత్రుడు. స్వామి, నన్ను దయ చూడండి, 1 నెల రోజులు నాకు గడివివ్వండి, మీ దక్షిణ చెల్లిస్తాను అన్నాడు హరిశ్చంద్రుడు. సరే వెళ్ళు, సరిగ్గా 1 నెలలో నా దక్షిణ చెల్లించకపోతే నిన్ను వదిలిపెట్టను అని చెప్పి పంపించాడు విశ్వామిత్రుడు. హరిశ్చంద్రుడు తన భార్యని, కుమారుణ్ణి వెంట పెట్టుకుని నగరం విడిచి బయలుదేరాడు. దారిలో నగర ప్రజలంతా ఆయన దుస్థితిని చూసి ఎంతో విలపించారు. ఆయన ధర్మనిరతికి, సత్యవాక్పరిపాలనకి జేజేలు పలికారు. అందరూ ఆయనతో వస్తామన్నారు. ప్రజలకి తనపై ఉన్న అభిమానం చూసి హరిశ్చంద్రుడికి ఎంతో దుఃఖం కలిగింది. అంతలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి, ధూర్తుడా, ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు వెళ్ళు అని గదించగా, స్వామి, వెళుతున్నాను, ఆగ్రహించకండి అని బదులిచ్చి బయలుదేరాడు హరిశ్చంద్రుడు. ఎంతో అలసిపోయి నడవలేని స్థితిలో ఉన్న భార్య శైబ్యాదేవిని తీసుకుని వేగంగా నడవసాగాడు హరిశ్చంద్రుడు. శైబ్యాదేవి ఆయనతో సమానంగా నడవలేకపోతుంది. అలా వాళ్ళు వేగంగా వెళుతున్నప్పటికీ విశ్వామిత్రుడు వారిని తొందర చేస్తూ తన చేతిలోని కర్రతో శైబ్యాదేవి తల మీద కొట్టాడు. విశ్వామిత్రుడు అంత ఘోరమైన పని చేసినప్పటికీ హరిశ్చంద్రుడు ఏమాత్రం ఆవేశపడకుండా, వెళుతున్నా స్వామి, ఆగ్రహించకండి అని తప్ప మరేదీ మాట్లాడలేదు. హరిశ్చంద్రుడు పొందిన ఈ దుస్థితిని చూసి విశ్వాది దేవతలు 5 ఎంతో బాధపడ్డారు. వారు విశ్వామిత్రుడి గురించి, ఈ కౌశికుడు ఎంత నిర్దయుడు, మహాఘోరమైన పాపం చేస్తున్నాడు, ఇతడెలాంటి నరకానికి పోతాడో కదా, మా అందరికీ నిత్యం యజ్ఞయాగాదులు చేసి అవిస్తులు సమర్పిస్తున్న ఈ హరిశ్చంద్ర మహారాజుని రాజభ్రష్టుణ్ణి చేసిన ఈ విశ్వామిత్రుడు తప్పకుండా నరకానికి వెళతాడు అని అనుకున్నారు. విశ్వదేవతల మాటలు విన్న విశ్వామిత్రుడికి వారి మీద తీవ్రమైన కోపం వచ్చింది. వెంటనే, విశ్వదేవతలారా, నా గురించి నిందాపూర్వక వాక్యాలు పలికిన మీరు మానవ జన్మల్ని పొందుదురుగాక అని శపించాడు. వెంటనే విశ్వదేవతలు ఆయన కాళ్ల మీద పడ్డారు. స్వామి, మా తప్పు మన్నించండి అని వేడుకోగా విశ్వామిత్రుడు కరుణించి, మీరు మానవ జన్మ పొందినప్పటికీ మీరు బ్రహ్మచారులుగా ఉంటారు, కామ క్రోధాలు విడిచి తిరిగి దేవతలుగా మారుతారు అని శాప విమోచనం అనుగ్రహించాడు. ఓ జమిని మహర్షి, ఆ విధంగా విశ్వామిత్రుడి చేత శపించబడ్డ విశ్వదేవతలు 5 ద్రౌపది గర్భాన ఉపపాండవులుగా జన్మించారు. పూర్వము మహర్షి ఇచ్చిన శాప కారణంగా వారు అవివాహితులుగానే ఉన్నారు. మహాభారత యుద్ధంలో అందరూ ఒకేసారి చంపబడి తిరిగి దేవతలుగా మారిపోయారు. ఆ ధర్మపక్షులు
జమిని మహర్షికి చెప్పాయి. మహర్షి హరిశ్చంద్రుడి సత్యధర్మాచరణకి ఎంతో ఆనందించిన దేవతలు ఆయన్ని స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. అయితే ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు తన అయోధ్య నగరంలోని ప్రజలందరికీ స్వర్గప్రాప్తి కలిగిస్తే తను వస్తానన్నాడు. అందుకు అంగీకరించిన దేవేంద్రుడు కోట్ల కొలది విమానాలని రప్పించి హరిశ్చంద్రుడితో సహా అయోధ్యానగర వాసులందరినీ స్వర్గానికి చేర్చారు. హరిశ్చంద్రుడు లాంటి ధర్మప్రభువుని చూసి దైత్య గురువు శుక్రాచార్యుడు, హరిశ్చంద్రుడు లాంటి రాజు మరొకడు లేడు, ఇంకపై పుట్టబోడు. తన త్యాగంతో దానంతో మహాపుణ్యాన్ని ఆర్జించి తనతో పాటు తన పౌరులందరికీ స్వర్గానికి తీసుకెళ్లే రాజు ఎవడుంటాడు అని కీర్తించాడు.